టారిఫ్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదంటున్నారు డొనాల్డ్ ట్రంప్. తాజా పరిస్థితులపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు ఏదైనా బాగు చేయాలంటే చేదుగా ఉన్నా సరే మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అనేక దేశాలు తమ ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్నాయని మరోసారి గుర్తు చేశారు. వాణిజ్య లోటు పరిష్కారం అయ్యే వరకు సుంకాలను తగ్గించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రధానంగా యూరోపియన్ యూనియన్ సహా ఇతర దేశాలపై సుంకాలు విధించడం తప్పదన్నారు. ఇలా చేయడం ద్వారా అమెరికా వాణిజ్య లోటును సమతుల్యం చేయవచ్చన్నారు డొనాల్డ్ ట్రంప్. అటు ట్రంప్ పేల్చిన టారిఫ్ల బాంబ్తో స్టాక్ మార్కెట్లు డమాల్మన్నాయి. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలయ్యాయి. ఆర్థిక మాంద్యం భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ రాష్ట్రాల్లో హ్యాండ్స్ ఆఫ్ ఉద్యమం భారీ స్థాయిలో కొనసాగుతుంది. ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమెరికన్లు నినాదాలు చేస్తున్నారు.